నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కొత్త ఏడాది మీకందరికీ మంచి జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకరోజు ముందుగానే పింఛన్ సొమ్ము అందిస్తున్నామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా సందేశం విడుదల చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పింఛన్ల సొమ్ముని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఒకరోజు ముందుగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా నూతన సంవత్సర శుభ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీనే ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేసే ఏర్పాటు చేశామని సీఎం తెలియజేశారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛన్ల పంపిణీ తమ ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చే సంక్షేమ కార్యక్రమమని చంద్రబాబు తెలియజేశారు. అలాగే మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. పంచరామ క్షేత్రంలో ఒకటైన దక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని అగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. పంచరామ క్షేత్రంలో ఒకటైన దక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని అగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. శివలింగాన్ని ధ్వంసం చేయడంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై తాను జిల్లా ఎస్పీ కలెక్టర్ తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు సీఎం కు మంత్రి ఆనం తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. వ్యక్తిని దొరకడం ఏంటి అనేది ఆలోచన చేస్తే అతనిచ్చిన సమాచారం అయితే మరొక వ్యక్తితో తనకున్నటువంటి కక్ష వల్ల ఆ ఆలయంలో ఏదైనా చేస్తే ఆ ఆలయంలో ఉన్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి అతను తన కక్షని ఆ విధంగా తీర్చుకున్నాడని, రెండవది ఈ పని చేసిన వ్యక్తి కూడా ఒక చిన్న స్థాయి వ్యక్తి, ఆర్థికంగా కూడా చిన్న స్థాయి, పక్కన ఉన్నటువంటి ఇనప సామాన్ల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. అతని దగ్గర ఎప్పుడు ఒక సుత్తి, ఒక ఉల్లి రెండు అతని బ్యాగ్లో ఉంటాయి. ఎందుకంటే అతను ఇనుప సామాన్ల దగ్గర ఇనుప స్టీల్ రాడ్స్ అమ్మేటువంటి దగ్గర ఉంటాడు కాబట్టి అవి అవసరమైనప్పుడు వాడుకోవడానికి అతను ఆ సామాన్ ఎప్పుడు బ్యాగ్లో తీసుకెళ్తూ ఉంటాడు. దాన్ని ఉపయోగించి ఈ పని చేశాడని చెప్పి ఎస్పీ గారు పొద్దునకంతా దాన్ని వివరించడం జరిగింది. ఏపీలో సంచలనం సృష్టించిన శివలింగం ధ్వంసం కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు. దాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియాతో మాట్లాడారు. ఆలయ ఉద్యోగులతో వివాదాలే శివలింగం ధ్వంసానికి కారణమని చెప్పారు. దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ ను అరెస్టు చేశామని తెలిపారు. ఇంటి వద్ద ఆలయ ఉద్యోగులతో పంటకాలవ స్థలం వివాదం నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని వెల్లడించారు. ఆలయ పూజారి శివలింగానికి పూజ చేయడం చూసి రాత్రి 1 గంట సమయంలో శ్రీనివాస్ శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కేసు పూజారి మీదకు వెళ్తుందని పక్కా ప్రణాళికతో నిందితుడు శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. శ్రీనివాస్ కు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగనే ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులకు ఎస్పీ రాహుల్ మీనా రివార్డులు అందజేశారు. 2025 సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, అయితే సమిష్టి కృషితో జిల్లా వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టామని, యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు. 2025లో ఎదురైన అనుభవాలని దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రణాళికతో 2026 నూతన సంవత్సరంలో సరికొత్త ఉత్సాహంతో అందరం కలిసి పనిచేస్తామని, 2026లో అందరూ
అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరంలో ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విజయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, అయితే సమిష్టి కృషితో జిల్లా వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించామని తెలియజేశారు. జగ్గేపేటలో కూడా ప్రజలకు మంచినీరు, మౌలిక వసతులు కల్పించామని, తుఫాన్, వరదల సమయంలో ప్రణాళికబద్ధంగా తీసుకున్న చర్యలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. దసరా, భవానీ దీక్షల విరమణ సమయంలో సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులు ఇబ్బందులు పడకుండా చూశామని, వ్యవసాయం, ధాన్యం కొనుగోలు వంటి వాటిలో మేము తీసుకున్న చర్యల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారని తెలియజేశారు. పెద్ద ఉత్సవాలు, ప్రకృతి విపత్తుల్లో కూడా చిన్న వివాదం లేకుండా చేయగలిగామని, ఇదంతా జిల్లా యంత్రాంగం సమిష్టి కష్టానికి ఫలితమని చెప్పారు. 2025లో ఎదురైన అనుభవాలని దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రణాళికలతో కొత్త ఏడాదిలో సరికొత్త ఉత్సాహంతో అందరం కలిసి పనిచేస్తామని, 2026లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్టీఆర్ జిల్లాని అనేక అభివృద్ధి కార్యక్రమాలలో, అలాగే ప్రభుత్వ పథకాలు అమలు చేసే దాంట్లో ముందంజలో నిలబెట్టడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, జిల్లా యంత్రాంగానికి, అలాగే ప్రజాప్రతినిధులకి, అలాగే మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులు అందరూ కూడా చాలా సహకరించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో 2025 ఒక ఎక్స్పెరిమెంటల్ ఇయర్గా ఉండింది మనకు. సో మెనీ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, సో ఇంటరాక్టివ్ సెషన్స్, సో లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్, ఇవన్నీ చాలా బాగా జరిగినాయి. దీంతో నేనే కాదు, యాజ్ ఎ ఇండివిజువల్ కాకుండా ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మై ఎవరీ అఫీషియల్స్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్, లాట్ ఆఫ్ లెర్నింగ్స్. ఒకవైపు స్టేట్ గవర్నమెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రులు టెక్నాలజీ వాడండి, ఇన్నోవేటివ్ ఆలోచించండి చెప్పడంతో పాటు, అలాగే మన ముందు పెట్టిన లక్ష్యాలు ఏదైతే స్వర్ణాంధ్ర, అలాగే వికసిత్ భారత్, అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బట్టి అసెస్ చేయడము, ఆ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ వెళ్ళడము, దాన్ని బట్టి అఫీషియల్స్ అందరూ ఫీల్డ్ లెవెల్ నుంచి కూడా వినూత్నంగా ఆలోచించడము. సో అక్కడి నుంచి పట్టుకొని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితేనేంటి, ఇండస్ట్రీ గ్రోత్ అయితేనేంటి, అలాగే సర్వీస్ సెక్టర్ గ్రోత్ అయితేనేంటి, చాలా చక్కగా మనం ఈసారి అమలు చేయగలిగాము. ఫస్ట్ ఇయర్ అయినప్పటికీ కూడా, అంటే ఇవన్నీ పాయింట్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయినప్పుడు కూడా మనకు నిర్దేశించిన 18.5% ఏదైతే గ్రోత్ నిర్దేశించారో అది మనము ఫస్ట్ 2 సెక్టర్స్లో రీచ్ అవ్వగలిగాము. సో మనకి ఇంకా థర్డ్ సెక్టర్ అలాగే ఫోర్త్ సెక్టర్ రావాలి కాబట్టి ఇఫ్ యూ సీ ద ట్రెండ్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా గ్రోత్ వచ్చింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే. 2025 ఎన్టీఆర్ జిల్లాకి చాలా మంచి ఇయర్ అని నేను భావిస్తున్నాను. ఇదే స్ఫూర్తితో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషితో కాంగ్రెస్ హయాంలో ఈ చట్టానికి బీజం పడిందని, దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత 20 ఏళ్లలో ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు వచ్చాయని, పేదలకు అండగా నిలిచిన ఈ పథకానికి మోదీ ప్రభుత్వం విబిజీ రామ్జీ పేరుతో తీసుకువచ్చిన కొత్త చట్టం తూట్లు పొడుస్తుందని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టానికి, బీజేపీ తెచ్చిన కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతుందని, పేదల సేవలో మరొక ముందడుగుతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ మొత్తం నూతన ఏడాది ప్రారంభం నాటికి లబ్ధిదారుల చేతికి అందిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారితనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా బుధవారం కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలో లెనిన్ సెంటర్ ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైన విధంగా అందుతుందా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సామాజిక భద్రత పెన్షన్ మొత్తం చేతికి అందుకున్న వేళ ఓ అమ్మ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ సహాయం తనకు కొండంత ధైర్యం ఇస్తుందనే భావన ఆమె చిరునవ్వులో కనిపించిందని తెలియజేశారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద కొత్త వాటిలో కలుపుకొని 2,28,592 పెన్షన్లకు దాదాపు 98.95 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్
పింఛన్ పంపిణీ సజావుగా సాగేలాగా కృషి చేశారని తెలియజేశారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే కూటమి ప్రభుత్వానికి అధికారం అలంకారం కాదని బాధ్యతగా భావిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ఒకరోజు ముందుగా పింఛన్లు అందజేయడం ద్వారా పేదల ఇళ్లలో పండగ వాతావరణం తీసుకువచ్చామని చెప్పారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలో 64 డివిజన్ కండ్రిక సుబ్బారెడ్డి స్కూల్, రామాలయం గుడి పరిసర ప్రాంతాల్లోనూ 61 డివిజన్ దేవినేని గాంధీపురం గంగానమ్మ గుడి వద్ద సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. 1వ తారీఖు వచ్చిందంటే పేదల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తుందని తెలియజేశారు. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేస్తున్నామని, వృద్ధులు వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్ రిడెన్ పరిస్థితిలో ఉన్న వారికి 10,000 రూపాయల పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క పింఛన్ రూపంలోనే కోట్ల రూపాయల సహాయం పేదలకు చేరుతుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీ యూత్ కమిటీ అధ్యక్షులుగా షేక్ దస్తగిరిని, ప్రధాన కార్యదర్శిగా షేక్ గౌస్ ని నియమిస్తూ వారికి నియామక పత్రాలను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. నూతనంగా నియమితులైన యూత్ కమిటీ సభ్యులు మైనార్టీ యువత సమస్యల్ని గుర్తించి వాటిని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చే బాధ్యతాయుత పాత్ర పోషించాలని, అలాగనే పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లేలాగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. బుధవారం సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు మైనార్టీ యువతను సంఘటితం చేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ యూత్ కమిటీని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. బుధవారం సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు మైనార్టీ యువతను సంఘటితం చేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ యూత్ కమిటీని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అధికారికంగా నియమించారు. ఈ సందర్భంగా మైనార్టీ యూత్ కమిటీ అధ్యక్షులుగా షేక్ దస్తగిరిని, ప్రధాన కార్యదర్శిగా షేక్ గౌస్ ని నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షేక్ గౌస్ బాషాని నియమించిన నాటి నుండి ఆయన అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ మైనార్టీ వర్గాల్లో ఐక్యత, చైతన్యం, విశ్వాసాన్ని పెంపొందించే దిశగా అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అనేక మంది చైతన్యవంతులైన యువత ముందుకు వచ్చి సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆసక్తి వ్యక్తం చేయడం ఎంతో హర్షణీయమని, యువతలో ఉన్న శక్తి, సామర్థ్యాన్ని సరైన దిశలో వినియోగించుకుంటే నియోజకవర్గ అభివృద్ధితో పాటు మైనార్టీ సమాజానికి బలమైన భవిష్యత్తు నిర్మించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఈ లక్ష్యంతోనే ఈరోజు ప్రత్యేకంగా మైనార్టీ యూత్ కమిటీని ఏర్పాటు చేసి షేక్ దస్తగిరి, షేక్ గౌస్లను కీలక బాధ్యతల్లో నియమించడం జరిగిందని తెలిపారు. పార్లమెంట్ నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గంలో కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి నాయకులను తయారు చేస్తున్నటువంటి లీడరు బోండా ఉమామేశ్వరరావు గారు. మట్టిలో మాణిక్యాలను ఎదడంలో దెట్ట బోండా ఉమామేశ్వరరావు గారు. అందులో మైనార్టీలను ఇంకా బలపరచడంలో ఆయనే సాటి. ఎటువంటి నాయకుడి నీడలో మేము పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ హృదయపూర్వకంగా ఉమామేశ్వరరావు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారి తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పదవులిచ్చి చూపించే బాధ్యత మా ఎమ్మెల్యే అయిన బోండా ఉమామేశ్వరరావు గారిది. దానికి ప్రతిరూకే ఈ నియామక పత్రం ఈరోజు. అంతేకాకుండా ఆయన మా మైనార్టీల మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆయన చెప్పిన మాట చూచి తప్పకుండా చేసే బాధ్యత మా మీద ఉంది. మా సమస్యలు ఏదున్నా, మైనారిటీ సమస్యలు ఏదున్నా ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టిన మసీదు సమస్యలే కానివ్వండి, దర్గాల సమస్యలే కానివ్వండి, ప్రజల సమస్యలే కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చింది అనండి తూచా తప్పకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారని ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ఆయన చెప్పిన ప్రతి నియమానికి కట్టుబడి నేను ఉంటానని తెలియజేసుకుంటూ ఈ సెంట్రల్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్గా అవకాశం నాకు ఇచ్చినందుకు బోండా ఉమామేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ బోండా ఉమామేశ్వరరావు ఒక ఎమ్మెల్యే గారే కాకుండా ఒక వంగవీటి మోహన రంగ గారి ప్రతిరూపమని ప్రతి ఓటరు ఆలోచించుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా P4 పథకంలో మా మైనారిటీలకి తోపుడు బళ్ళే కానీ, బ్యాటరీ బళ్ళే కానీ, వికలాంగులకి చేయాల్సిన పనే కానీ, మొన్న 63వ డివిజన్లో భాష అనే ఒక వ్యక్తికి, వికలాంగుడికి బ్యాటరీ బండి కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వడమే జరిగింది. దానికి మా డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి వైకుంఠం గారు, సెక్రటరీ కోలాసీను గారు, ఇన్ఛార్జ్ మోత్కూర్ కాసిం గారు వాళ్ళందరూ సహకరించారు. మరి ఒక విషయం ఏంటంటే, ఈ సెంట్రల్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్గా నాకు ఈ హోదా రావడానికి తోడ్పడిన
మా నియోజకవర్గ మైనార్టీ సెంట్రల్ అధ్యక్షుడు గౌస్ బాషా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బరువు బాధ్యతలు నా మీద పెట్టినందుకు. అలాగే నా యొక్క ప్రధాన కార్యదర్శి సెక్రటరీ గౌస్ బాయ్ మీ ఇద్దరం కలిసికట్టుగా చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో తిరిగి 21 డివిజన్లో తిరిగి ప్రతి మైనారిటీ సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ సమస్యని మన గౌస్ బాషా గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆయన ద్వారాగా మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ అండ్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఈ 2024 పీరియడ్లోనే కాకుండా 2029 కూడా కంపల్సరీగా సెంట్రల్ గడ్డ అంటే బోండా ఉమా గారు అడ్డా అన్నట్టుగా మా మైనారిటీలందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటామని తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గౌస్ బాషా. ఈరోజు మన ఎమ్మెల్యే గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఈరోజు మాకు 5 సంవత్సరాల నుండి మేము కష్టపడుతుంది చూసి మాకు ఈ పదవులు అప్పచెప్పారు. మన సెంట్రల్ నియోజకవర్గం యూత్ మైనార్టీ సెల్ యూత్ సెక్రటరీగా నన్ను, ప్రెసిడెంట్గా మన దస్తగిరి గారిని నియమించడం జరిగింది. ఆయన అప్పచెప్పిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి తప్పకుండా పాటిస్తామని, దీనికి కృషి చేసిన మా సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడు షేక్ గౌస్ బాషా గారు కూడా మాకు చాలా సహకరించారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మైనార్టీ ప్రతి ఒక్కరికి చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు మా సెంట్రల్ మైనార్టీ సెల్స్ షేక్ బాషా గారిని అలాగే దస్తగిర్ గారిని వీళ్ళిద్దరిని పదవులు ఇవ్వడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు మాకు సెంట్రల్ మైనార్టీ తరపున అండా దండ ఎవరంటే మా బోండా ఉమన్న గారే అని మేము చెప్పుకుంటాము. ఎందుకంటే ఆయన చేసిన మాకు మేలు మేము ఎప్పుడు మర్చిపోము. ఎందుకంటే ఈరోజు మైనార్టీకి ఏదైనా క్షణంలో వెళ్ళి మనము ఒక ప్రాబ్లం తీసుకెళ్ళి చెప్తే అక్కడ మాకు సాల్వ్ చేసి కబ్రస్థాన్కి కానీ ఈద్గా కానీ మన మస్జిద్లకు కానీ ఎక్కడైనా ఇంత చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అన్నయ్య ఇలా ఉంది అని మేము వెళ్ళి అన్నయ్యని అడగంగానే వెంటనే మీరు వెళ్ళి ఆ పని త్వరగా చేయండి అని మాకు అప్పచెప్పి అలాగే ఆ ప్రాబ్లంని క్లియర్ చేయడం మాకు ఎవరంటే మన బోండా ఉమామహేశ్వరరావు గారని అన్నగారని మేము తెలుసు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృతం ఆహుతుల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తింది. దేవర గణేష్ బాబు, శ్రీ సుధా దంపతుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ గానామృతంలో సాయి నందన భక్త సమాజం వారు ఆలపించిన భక్తి గీతాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన కనుల పండుగ నిర్వహించారు. వన్ కొత్తపేటలోని యాదవ కళ్యాణ మండపంలో ధనుర్మాసోత్సవాలలో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృతం నిర్వహించడం జరిగింది. దేవర గణేష్ బాబు, శ్రీ సుధా దంపతుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ గానామృతంలో సాయినందన భక్త సమాజం వారు ఆలపించిన భక్తి గీతాలు ఆహుతుల్ని భక్తి పారవస్యానికి గురి చేశాయి. అందంగా అలంకరించిన వేదికపై శ్రీవారి చిత్రపటాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన చేశారు. అనంతరం సాయి సుధా భక్త సమాజం బృందం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ ఆలపించిన భక్తి గీతాలు ఆహుతుల్ని అందరినీ అలరింపచేశాయి. ఈ సందర్భంగా దేవర సురేష్ బాబు తదితరులు మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి విశిష్టతను ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు దేవర గణేష్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ గానామృతాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అనంతరం సాయి సుధా భక్త సమాజం ప్రతినిధి లక్ష్మి మాట్లాడుతూ వైకుంఠం ఏకాదశి రోజున తమకు స్వామివారి గానామృతాన్ని ఆలపించే అవకాశం కల్పించిన గణేష్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాసుని వెండి శ్రీకలపై కూర్చోబెట్టి కళ్ళకు కానవి ముగ్గు వేసి
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.